ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది. ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధని మనలోనే దాచుకుని కర్మ చూసుకుంటుంది అనుకుని మౌనంగా ముందుకు సాగుతున్నాం. ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించిన మనందరి ధర్మం ఒక్కటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండడం కాదు, కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే. నో ఘీ ఇన్ టీటీడీ లడ్డు, సనాతన ధర్మ రక్షా బోర్డ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భక్తులకు, సనాతన ధర్మ రక్షకులకు ఇచ్చినటువంటి సందేశం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.